నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మకర సంక్రమణ పుణ్యకాలంలో ఏ రాశుల వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. మకర సంక్రమణ పుణ్యకాలం అంటే సాధారణంగా ధనుస్సు రాశిలోంచి సూర్య భగవానుడు మకర రాశిలోకి సంచరించేదాన్నే సంక్రమణం అంటారు. ఇది మకర సంక్రమణ పుణ్యకాలం అని అంటారు. ఈ మకర సంక్రమణ పుణ్యకాలంలో సహజంగా అన్ని గ్రహాలకే సంక్రమణం అనేది ఉంటుంది. కానీ సూర్యభగవానుడి యొక్క సంక్రమణం అనేది ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ధనస్సు రాశిలోంచి సూర్యభగవానుడు ఉత్తరాషాఢ నక్షత్రం ద్వితీయ పాదం ప్రవేశంతో మకర రాశిలో సంచారం అనేది జరుగుతుంది. ఈ మకర రాశిలో సంచారం వల్ల మకర సంక్రమణ పుణ్యకాలమని, అదే ఉత్తరాయణ పుణ్యకాలమని మనకి చెప్పబడింది. అయితే ప్రతి గ్రహానికి కూడా సంక్రమణం ఉంటుంది. ఆ సంక్రమణానికి 12 రాశులు, 9 గ్రహాలు, అంటే 9 గ్రహాలకి కూడా సంక్రమణం జరుగుతూ ఉంటుంది. అది 9 గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉంటాయి. అలా 12 రాశులకి మారదాన్ని 108 సంక్రమణాలు అనేది వస్తాయి. అంటే 9 × 12 అంటే 108 సంక్రమణాలు జరుగుతాయి. ఇక్కడ సంక్రమణాలు అంటే ఏంటంటే కలయిక అని అర్థం. సంక్రమించటం, సంక్రమణం అనేది కలయిక జరుగుతుందని అర్థం ప్రధానంగా. అలాగా మిగతా గ్రహాల యొక్క ప్రాధాన్యత కంటే కూడా సూర్యుడి యొక్క ప్రాధాన్యత చాలా విశిష్టమైంది. సూర్యుడు వల్ల ఆరోగ్యము, అంటే ఆరోగ్యం మహాభాగ్యం అంటారు. మనకు ఆరోగ్యం బాగుంటేనే మనం అన్నీ చేయగలుగుతాం. ధనం మూలం మెదం జగత్ అంటారు. కానీ ఆరోగ్యం మహాభాగ్యం. ఆరోగ్యం బాగుంటే ధనాన్ని సంపాదించగలుగుతారు, వివాహం చేసుకోగలుగుతారు, సంతానం కలుగుతుంది. అన్నీ కూడా జీవితంలో మనం ఏదైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలన్నీ కూడా నెరవేరటానికి కారణం ఏంటంటే సూర్యభగవానుడే. అంటే ఆరోగ్యం బాగలేదంటే మన శరీరం సహకరించదు అని అర్థం. ప్రధానంగా సహకరించదు అని అంటే మనం ఏం పని చేయలేము, అంటే అశక్తుడవుతారు అని అర్థం. అంటే శక్తి లేనివాడవుతాడు. అంటే శక్తి లేదనుకోండి, ఇక జీవితంలో అన్నీ కూడా ముందుకు వెళ్ళవు. జీవితంలో ఎప్పుడైతే మనకు ముందుకు వెళ్ళవో అప్పుడు జీవితంలో మనము సాధించాల్సినవన్నీ కూడా మనం కోల్పోయాము, అంటే సాధించలేకపోతున్నాము. ఒక విద్య రావాలి, మేధస్సు రావాలి, ధనం సంపాదించాలి, వివాహం కావాలి. ధనం సంపాదించడానికి కూడా కారణం ఏమిటి? వంశాభివృద్ధి ఉండటానికే. అంటే ధనం మనం ఎన్నో కోట్ల రూపాయలు సంపాదించినా మూల పురుషులు అంటే వంశంలో ఉండే మూలం అనేది ఒకటి ఉండాలి. మన దగ్గర 100 కోట్లు ఉన్నాయి, సంతానం లేకపోతే వ్యర్థమవుతుంది. అంటే సహజంగా కంప్లీట్ మ్యాన్, కంప్లీట్ ఉమెన్ కావాలంటే వివాహం కావాలి, సంతానం కలగాలి. అంటే ఒక స్త్రీమూర్తికి మాతృత్వం అనేది చాలా గొప్ప వరం. ఒక స్త్రీమూర్తికి 100 మార్కులు పడాలంటే స్త్రీ జన్మించాలి, అలానే రజస్వరాలు కావాలి, వివాహం కావాలి, అలానే సంతానం కలగాలి. ఇలా కలగటం వల్ల ఏంటంటే 100కి 100 మార్కులు పడినట్టు అర్థం స్త్రీమూర్తికి. అంటే సంతానం సౌభాగ్యం అంటారు. అంటే సంతానం కలిగితే మంచిది అని మనకు శాస్త్రంలో చెప్పబడింది. అందువల్ల రవి వల్ల అన్నీ కూడా లభిస్తాయి కాబట్టి ఆరోగ్యం అనేది మనకి ముఖ్యమైనది. మరి మన రాశుల ప్రకారంగా మనం చూసుకుంటే రవి ఒక రాశి నుంచి మరొక రాశికి 30 రోజులు పడుతుంది. ఒక రాశి నుంచి 3, 6, 10, 11 స్థానాల్లో సూర్యభగవానుడు సుఫలితాన్ని ఇస్తాడు. మిగతా చోట్ల మధ్య రకంగా ఉంటుంది, అశుభము కూడా ఉంటుంది. అంటే ముందుగా మనకి మధ్య రకమైన ఫలితాలున్న రాశులు మనం చూద్దాం. ధనస్సు రాశి అంటే ధనస్సు రాశి వాళ్ళకి ద్వితీయ స్థానం రవి యొక్క ఫలితం. ఏ విధంగా ఉండబోతుంది అంటే డబ్బు యందు కొరత ఉండదు, ఆర్థిక స్థితిగతులు అనుకూలంగా ఉంటాయి, అనుకున్న పనులన్నీ కూడా విజయం సాధించే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది, సుప్రసిద్ధ వ్యక్తులతో కలుస్తారు, విందులు వినోదాలు శుభకార్యక్రమాల్లో పాల్గొనటం, బంధువులతోటి కూడా చాలా అనుకూలమైనగా ఉంటారు. అలానే వాళ్ళకి కుటుంబ పరంగా కూడా ఇబ్బందులు ఉండవు. కుటుంబ పరంగా కూడా దంపతులిద్దరు కూడా దాంపత్య జీవితాన్ని అనుభవించడం, సుఖము, సౌఖ్యము, భోగము, భాగ్యము కలుగుతుంటుంది.
అలానే స్త్రీలకు కూడా చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది, ప్రతి పనిలో కూడా విజయం సాధించడం. గతంలో ఏదైతే విద్యను ఆపివేసిన వాళ్ళు, అలానే వ్యాపారాన్ని కూడా ఆపివేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ విద్యని, ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని ప్రారంభం చేయాలని ఒక ఆలోచన చేస్తూ ఉంటారు. అంటే అందరిలో కల్లా నేను పెద్దగా ఉండాలి, నేను పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి, ప్రసిద్ధంగా ఉండాలని ఆలోచన అనేది పెరుగుతూ ఉంటుంది వీళ్ళకి. అంటే ధనుస్సు రాశి వాళ్ళకి వృత్తి, ఉద్యోగ, వ్యాపారం చేస్తున్న వాళ్ళకి, విద్యార్థులకు కూడా చాలా మంచి అనుకూలమైన వాతావరణం. వేరే వ్యాపకాల మీద దృష్టి పెట్టకుండా విద్యలో ఎంతవరకు ఉన్నతి సాధిస్తాము అనే దాని మీద విద్యార్థులు దృష్టి పెట్టి మంచి మార్కులతోటి ఉత్తీర్ణత సాధించే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే వాళ్ళకున్నట్టు ఏమిటి అని అంటే ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు గురయ్యే అవకాశం ఒకటి ఉంటుంది. వాహనాల మీద వెళ్ళేటప్పుడు అతివేగం అనేది పనికిరాదు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కాబట్టి పెద్దలు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. దీర్ఘకాలిక వ్యాధులున్న ఏదైతే మధుమేహము, అలానే బీపీ అంటే షుగరు, బీపీ, ఆస్తమా, అలానే ఏదైతే కిడ్నీ సంబంధించిన వ్యాధుల విషయంలో జాగ్రత్త ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు అతి వేగం కాకుండా నీటి మీద కానీ, అదే సముద్రం మీద కానీ, నదీ పరివాహక ప్రాంతాల్లో అతి లోతుగా వెళ్లకుండా ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా, అంటే భార్య యొక్క ఆరోగ్యము, భర్త యొక్క ఆరోగ్యము కాపాడుకుంటూ ముందుకు వెళితే చాలు. దానికి చేయాల్సిన వాళ్ళు పరిహారాలు సూర్యుడి యొక్క ఆరాధన. ఎలా చేయాలి సూర్యుడి యొక్క ఆరాధన అంటే గోధుమ పిండి తీసుకొని దాన్ని 2 ఒత్తులు అంటే 2 దీపాలుగా తయారు చేసి చక్కగా దానిలో నూనె పోసి, ఏదైతే నువ్వుల నూనె పోసి 2 ఒత్తులు వెలిగించి దేవుడి గదిలో పెట్టాలి. అంటే మన ఇంట్లో దేవుడి గదిలో అయినా పెట్టచ్చు, లేకపోతే దేవాలయంలోకి వెళ్ళి సూర్యభగవానుడు ముందైనా పెట్టచ్చు. అంటే చిన్న చిన్న ప్రమిదల్లా తయారు చేయాలి గోధుమ పిండితోటి. చేసిన తర్వాత దానిలో నువ్వుల నూనె పోసి 2 ఒత్తులు పెట్టి సూర్యభగవానుడి దగ్గర పెట్టాలి. అంటే ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని ఆదివారం రోజున చక్కగా ఈ మాసంలో ఈ 4 ఆదివారాలు సూర్యుని యొక్క ఆరాధన చేయాలి ప్రాతకాలంలో. సూర్యాయ నమః, సూర్యాయ నమః అని 108 సార్లు చేయటం, సూర్య నమస్కారాలు చేయటం, సూర్యుడికి బయటికి వెళ్ళి సూర్యభగవానుడు చూసి నీళ్లను తీసుకుని అర్ఘ్యం విడవాలి. అప్పుడు వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇది ధనుస్సు రాశి వాళ్ళకి నేను చెప్పేది. అయితే ధనుస్సు రాశి వాళ్ళ తర్వాత ముఖ్యంగా మిగతా రాశులు మనం చూస్తే, మిగతా రాశులు మనం లెక్క కడితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మిగతా రాశులన్నీ కూడా చెప్పుకున్నాము. ప్రధానంగా ఇప్పుడు మధ్యస్థ రాశులని మనం చెప్పుకున్నాం. ఈ మధ్యస్థ రాశుల్లో ఇక్కడ తులారాశి వాళ్ళకి చూసుకుంటే, తులారాశి వాళ్ళకి 4వ స్థానంలో రవి ఉంటాడు. అంటే 4వ స్థానంలో రవి ఉండటం అనేది కూడా కొంత అనుకూలమైన ఫలితం కాదు. అంటే కొంత ప్రతికూలం ఇస్తారు. అయితే ప్రతికూలం ఇచ్చిన దానికి కొన్ని నెగిటివ్ని తీసేసి పాజిటివ్గా వెళ్ళటం ఎలాగా అంటే, ఈ తులారాశి వాళ్ళకి ఏం జరుగుతుందంటే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే వృత్తిరీత్యా అనుకూలంగా ఉంటుంది. తండ్రి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అలాంటి తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం, ముఖ్యంగా తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కొంత వాడు జాగ్రత్తగా ఉండటం మంచిది. అలానే ఆర్థిక సంబంధించిన లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారం చేసేటప్పుడు ఈ నెలలో ప్రారంభం చేయకూడదు. భాగస్వామ్య వ్యాపార విషయంలో కూడా కొంత జాగ్రత్త ఉండాలి. కొంత మెళకువలు చూసుకోవాలి. ప్రధానంగా వీళ్ళ యొక్క స్థితిగతులు ఏదైతే ఉంటుందో ఆ స్థితిగతులు తగ్గట్టే వెళ్ళాలి. అంటే స్థితికి మించి వెళ్ళకూడదు. ఉంది కదా అని ఏదో మనం గొప్పగా వెళితే వీళ్ళకి ఆర్థిక పరంగా ఉండే నష్టాలు జరుగుతాయి. అంటే ఈ నెలలో అంతా కూడా వాళ్ళు జాగ్రత్త వహించి ఏది చేయాలో ఏది చేయకూడదో ఆలోచన చేసి 10 మందితో చర్చించి ముందుకు వెళ్ళాలి. స్త్రీలకి మంచి అనుకూలమైన కాలం ఉంటుంది, కానీ కొంత ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. స్త్రీలకి ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మానసికంగా ఆందోళన లేకుండా, మానస్తత్వం పరంగా ఏది కూడా చికాకులు కలగకుండా, భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్యోన్యంగా, అంటే బయట చికాకులన్నీ తీసుకొచ్చి భార్యాభర్తలు తగాదులు పడే స్థితికి రాకూడదు. అలాంటి విషయాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇద్దరు సఖ్యతగా కలిసిపోండి, ముందుకు వెళ్ళండి. అలానే అవమానాలు జరుగుతున్నాయని, అనుమానాలు జరుగుతుందని ప్రతి విషయాన్ని కూడా భూతద్దం పెట్టి చూడొద్దండి. వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది, కానీ వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది కానీ సహచరులతోటి ఏదైతే
వృత్తిపరంగా ఉండే వ్యక్తులు, ఉద్యోగాలు చేసే వాళ్ళు అన్ని విషయాలు కూడా ఏదైతే రహస్యాలనే ఉంటాయో అందరితోటి కూడా చెప్పొద్దండి. అంటే ఈ రహస్యాలన్నీ కూడా అందరితో చెప్పటం వల్ల వీళ్ళకి కొన్ని కష్టాలు అనవసరంగా కొని తెచ్చుకున్నట్టు అవుతుంటుంది. అందువల్ల విద్యార్థులకి మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, శ్రద్ధగా చదివే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీళ్ళు చేయాల్సిన కొన్ని పరిహారాలు ఏమిటి అని అంటే, సూర్యనారాయణ స్వామి యొక్క దేవాలయంలో దర్శనం చేయటం, అలానే దీనితో పాటు గోధుమ పిండి దానం చేయటం. అంటే గోధుమ పిండి, ఎర్రని వస్త్రము, ఎర్రని గొడుగు, ఎర్రని చెప్పులు, ఎర్రని పంచ బ్రాహ్మణోత్తములు దానం చేయటం వల్ల ఆదివారం రోజున, ఒక ఆదివారం ఏదో రోజు ఆదివారం రోజున చేయటం వల్ల సూర్యుడి యొక్క దోషం పోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు, ఏదైతే వాళ్ళకి ప్రతికూలమైన ఫలితాలు ఉంటాయో అవన్నీ కూడా పోయి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వృషభ రాశి వాళ్ళకి మనం చూసుకునేటట్టయితే 9వ స్థానం రవి యొక్క సంచారం. అంటే భాగ్యంలో రవి ఉంటాడు. భాగ్యంలో రవి ఉండటం వల్ల ఆర్థిక స్థితిగతులు, లావాదేవీలు, గృహ నిర్మాణము, అలానే వ్యవసాయ భూములు కొనుగోలు చేయటం, అలానే ఇళ్ళు కొనుగోలు చేయటం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. బట్టలు కొనుగోలు చేస్తారు, వాహనాలు కూడా కొనుగోలు చేసే అవకాశం అనేది ఒకటి ఉంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. కానీ మధ్యలో పరస్పరంగా వివాదాలకి ఎక్కువగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంటే వివాదాలు, అజీర్తి సంబంధించిన వ్యాధులు, ఆరోగ్యపరంగా కొంత ఆరోగ్యంలో కూడా అన్ని బాగానే ఉంటాయి. అజీర్తి సంబంధించిన విషయాలు అంటే గ్యాస్ సంబంధించిన ట్రబుల్స్, సకాలంలో భోజనం చేయలేకపోవటం, తగాదలు, వివాదరహితంగా ఉండాలి ఇక్కడ. అంటే వివాదుడుగా ఉండకూడదు. అంటే ఏదో మనం మాట్లాడుతున్నాం కదని మన నోటికి వచ్చినట్టు మాట్లాడకూడదు. స్త్రీలు కూడా ఆవేశపడకూడదు, ఆలోచన చేయాలి. కొంత కోపం అనేది ఎక్కువగా పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆ కోపాన్ని తగ్గించుకొని ముందుకు వెళ్ళాలి. విద్యార్థులు కూడా చాలా చక్కగా వాళ్ళకు అనుకూలమైన పరిస్థితులు రావడానికి సూర్యుని ఆరాధన చేయాలి. అంటే సూర్యుని ఎలా ఆరాధన చేయాలి? విద్యార్థులు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. కానీ భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశం. ఆవేశము, కోపాన్ని అణుచుకోవాలంటే ఓం నమః శివాయ పంచాక్షర చేయటం, అలానే సూర్యుడి యొక్క ప్రతిబింబాన్ని తీసుకొని సూర్యుడి యొక్క అష్టోత్తరంతో ఈ 4 ఆదివారాలు పూజ చేయటం. పూజ చేసి 4వ ఆదివారం పూజ చేసిన తర్వాత సూర్యుడి యొక్క ప్రతిమని బ్రాహ్మణుడికి దానం చేయాలి. ఆ దానంతో పాటు దక్షిణ, అలానే స్వయంపాకం దానం చేయటం వల్ల సూర్యుడి యొక్క దోషం అనేది జాతకంలో పోతుంది. అంటే ఆరోగ్యపరంగా మెరుగుపడుతుంది, వృత్తిపరంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నా తొలగిపోతుంది. అలానే ప్రతి పనిలో కూడా సూర్యుడి యొక్క అనుకూలత సాధించడానికి నేను చెప్పినట్టుగా ఎప్పుడైతే మకర సంక్రమణం పుణ్యకాలంలో ఎప్పుడూ కూడా సూర్యుడికి ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి సూర్య భగవానుడి యొక్క ఆరాధన ఎక్కువగా చేయాలి. 4 రోజుల పాటు మనకి సూర్యుడి యొక్క అనుకూలత మనకి ఎక్కువగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో, మేధాశక్తులు, ఆరోగ్యపరంగా అనుకూలమైన వాతావరణం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళు ఈ వృషభ రాశి వాళ్ళు తప్పకుండా చేయాల్సిన పని ఉంటుంది. అలానే మిగతా రాశులకి మనం వెళితే కర్కాటక రాశి వాళ్ళకి 7వ స్థానంలో రవి యొక్క సంచారం. 7వ స్థానం రవి యొక్క సంచారం వల్ల మీరు ఏదో రోజు ఒక రోజున ఉషాఛాయ సమేత సూర్యనారాయణ స్వామి యొక్క కళ్యాణం చేయాలి. వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉషాఛాయ సమేత సూర్యనారాయణ స్వామి యొక్క కళ్యాణం చేయటం, అర్క వివాహం చేయటం, అలానే సూర్యుడి యొక్క హోమం చేయటం జిల్లేడు సమితులతోటి. ఎందుకంటే కారణం ఏంటంటే వివాహాలు దగ్గరికి వచ్చినట్టు వచ్చి ఆగిపోతుంటాయి. కర్కాటక రాశి వాళ్ళకి పనులలో కొంత ఆలస్యం జరుగుతుంటుంది. అంటే పని కనపడుతుంటుంది కానీ ఆలస్యం అవుతుంటుంది. అంటే ఏది తేల్చుకొని సందిగ్ధ స్థితి ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కర్కాటక రాశి వాళ్ళకి. అంటే జీవితంలో ఎప్పుడు తేల్చుకుంటారో, ఎప్పుడు తేలుతాయో కూడా తెలియదు. అలానే డబ్బు ఆర్థిక పరంగా ఉండే లావాదేవీలు అవన్నీ కూడా బాగుంటాయి. ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. స్త్రీలకు కూడా తన కాళ్ళ మీద తన నిలబడాలని, ఏదో వ్యాపారం చేయాలని ఒక ఆలోచన, గతంలో లేని ఆలోచనలు ఇప్పుడు కలుగుతూ ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రసిద్ధమైన సుప్రసిద్ధ వ్యక్తులతోటి కలయిక, అలాంటి తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, విందులు, వినోదాలు, ఎక్కడైతే మనం చేయాలనుకున్నామో ఆ పని అక్కడే చేసి సాధించాలని ఒక పట్టుదలతోటి, మొండితనంతో ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మొండితనం పనికిరాదు. చాలామంది కూడా చెబుతుంటారు ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడ వెతుక్కోవాలని. అదేదో ఊరికే నానుడుగా వచ్చిన సమాధానం. ఒక చోట పోయిందాన్ని ఇంకో చోట వెతుక్కొని రాలేకపోయింది అనుకో, జీవితాంతం వాడికి ఆ జీవితం అంతా సరిపోతుంది అక్కడ.
ఎక్కడో పోతుంది ఆ వస్తువు, అక్కడే వెతుక్కున్నాం అనుకో, దొరకపోవచ్చు. దానికి సమయం వేస్ట్ చేసి కాల వృధా చేయటం కాదు. అది దొరికింది, లేకపోతే వేరే చోటుకి వెళ్ళిపోయి దొరికించుకోవాలి ఇంకో చోట. ఒక చోట బాగుపడలేని వాడు అదే చోట బాగుపడాలని రూల్ లేదు. వేరే చోట వాడు బాగుపడతాడు, అదృష్టం ఉంటే బాగుపడే అవకాశం అనేది ఉంటుంది. కొంతమంది ఉంటారు ఒక చోట బాగలేదనుకోండి ఇంకో చోట బాగుపడే స్థితిగతులు ఏర్పడుతూ ఉంటాయి. అందువల్ల వీళ్ళు నేను చెప్పిన పరిహారాలు చక్కగా చేసుకుంటే మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ఏ రాశుల వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు. నమస్కారం.